కేటీఆర్ కవిత మధ్య గ్యాప్ పెరిగిందా అంటే బీఆర్ఎస్ లో అవుననే చర్చ జరుగుతోంది. ఏసీబీ విచారణకు కేటీఆర్ వెళ్తే కవిత జగిత్యాల పర్యటనకు వెళ్లారు. కేటీఆర్ విచారణ సందర్భంగా బీఆర్ఎస్ క్యాడర్ మద్దతుగా తెలంగాణ భవన్ కు తరలివచ్చింది. అయితే కవిత మాత్రం ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో అన్నా చెల్లెల మధ్య దూరం పెరిగిందంటూ బీఆర్ఎస్ లో టాక్ వినిపిస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం బీఆర్ఎస్ భవన్ నుంచి మా ప్రతినిధి నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంకా విచారణ ఎదుర్కొన్నారు ఫార్ములా ఈ రేస్ కి సంబంధించి. ఈ నేపథ్యంలోనే ఉదయం 10 గంటలకు ఆయన విచారణకు వెళ్లారు. అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, క్యాడర్ కావచ్చు, పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ పరిసరాలన్నీ కూడా నిండిపోయాయి. కేటీఆర్ కు మద్దతుగా క్యాడర్ అంతా కూడా తరలి వచ్చింది. మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు కూడా వచ్చినప్పటికీ కూడా కవిత ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న కల్వకుంట్ల కవిత మాత్రం ఇటువైపు కనీసం తొంగి కూడా చూడలేదన్న చర్చ బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో నడుస్తుంది. వాస్తవానికి మొన్న కాళేశ్వరం కమిషన్ విచారణకు సంబంధించి ఇదే నెల 11వ తేదీ నాడు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ హాజరైనప్పుడు మాత్రం కవిత ఫామ్ హౌస్కి వెళ్లి కేసీఆర్ కు మద్దతుగా నిలబడ్డారు. అదేవిధంగా జాగృతి కార్యకర్తలు కూడా ఒక పిలుపునిచ్చారు. కేసీఆర్ కు మద్దతుగా అందరూ కూడా బీఆర్కే భవన్ కు తరలి రావాలంటూ కూడా అప్పట్లో కవిత చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మొన్న కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసిన తర్వాత నోటీసులు ఇవ్వడానికి మాత్రం కవిత ట్విట్టర్, సోషల్ మీడియా వేదికగా ఖండించినప్పటికీ కూడా ఈ రోజు మాత్రం కవిత ఎక్కడ కూడా ఈ పరిసర ప్రాంతాల్లో కనిపించట్లేదు. ఇదే రోజు ఆమె అంటే వాస్తవానికి ఈ రోజు హాజరు కావాల్సిందిగా 3 రోజుల ముందే కేటీఆర్ కు ఏదైతే ఏసీబీ నోటీసులు జారీ చేసింది. అంటే ఈ రోజు విచారణకు హాజరవుతారన్న విషయం కవితకు ముందే తెలుసు. అయినప్పటికీ కూడా ఆమె జగిత్యాల జిల్లా పర్యటనకు వెళ్లారు. నిన్న సాయంత్రం ఆమె జగిత్యాల జిల్లా పర్యటనకు వెళ్తున్నట్టు కూడా ఆమె కార్యాలయం మీడియాకు సమాచారం అందించింది. అంటే వాస్తవానికి ఈ ఏదైతే లేఖ కేసీఆర్ కు కవిత రాసిన లేఖ లీక్ తర్వాత ఈ గ్యాప్ మరింత పెరిగిందనే చర్చ జరుగుతుంది. వాస్తవానికి కేటీఆర్ టార్గెట్ గా కూడా కవిత అనేక సార్లు గత నెల 29వ తారీఖు నాడు ఒక చిట్ చాట్ లో సంచలనంగా మాట్లాడిన పరిస్థితి. కేటీఆర్ టార్గెట్ చేస్తూ కేటీఆర్ నాయకత్వాన్ని కూడా ఆమె ప్రశ్నించిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే కవిత కేటీఆర్ మధ్య గ్యాప్ మరింత పెరిగిందన్న చర్చ బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో జరుగుతుంది. అటు హరీష్ రావు వెళ్ళినప్పుడు కావచ్చు, కేసీఆర్ వెళ్ళినప్పుడు మద్దతు తెలిపిన కవిత ఈరోజు కేటీఆర్ స్వయంగా విచారణకు హాజరైన నేపథ్యంలో క్యాడర్ అంతా కూడా పార్టీ కార్యాలయంలో ఉంటే ఆ మాత్రం జగిత్యాల జిల్లా పర్యటనకు వెళ్లారన్న చర్చ జరుగుతుంది. ఇంకొక వైపు కొన్ని కామెంట్స్ కూడా గతంలో కవిత చేసిన కామెంట్స్ అప్పటి నుంచి కూడా వాస్తవానికి ఈ అంశమే కవిత కేటీఆర్ మధ్య గ్యాప్ కాదు. వాస్తవానికి ఆమె అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో మే 23వ తేదీ నాడు చేసిన కమెంట్స్ నుంచి కూడా గ్యాప్ మరింత పెరుగుతూ పోతుంది. సో దీన్ని ఇక్కడితో కట్టడి చేయకపోతే పార్టీకి తీవ్ర నష్టం తప్పదంటూ అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, సీనియర్ నాయకులతో పాటు క్యాడర్ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. ఏదైనప్పుడు కూడా ఈరోజు ఉదయమే అంటే 9:30 ప్రాంతంలో కేటీఆర్ తెలంగాణ భవన్కి వచ్చారు, నాయకులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి నేరుగా ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. అప్పటి నుంచి కూడా కేటీఆర్కి మద్దతుగా ఇక్కడ క్యాడర్ అంతా కూడా వేచి చూసిన పరిస్థితి. ఇక తెలంగాణ భవన్లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీలో మరొక కీలక నాయకుడు ఉన్న హరీష్ రావు మాత్రం ఉదయం నుంచి కేటీఆర్కి మద్దతుగా వచ్చారు. అదేవిధంగా ఉదయం నుంచి తెలంగాణ భవన్లో నిన్న హరీష్ రావు ఇతర నాయకులందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ విచారణ జరుగుతున్న తీరును, ఈ కేసుకు సంబంధించిన వ్యవహారాన్ని అయితే హరీష్ రావు మానిటరింగ్ చేస్తున్నారు. రైట్, థాంక్యూ.